అందరికీ నమస్తే, నేను మీ రైడ్ విత్ విజయ్. మన ఛానల్లో వచ్చే ప్రతి వీడియో చూడడానికి సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఐ గెస్ మీకు ఏం అర్థమవుతలేదు నేను ఏం చూస్తున్నా అన్నది. కానీ తొందరలోనే ఒక పెద్ద ప్రాజెక్ట్ మన మోటార్ సైకిల్ పైన రాబోతుంది. దానికి సంబంధించిన కాల్లోనే ఉన్నాను నేను ఇప్పుడు. అండ్ దేర్ ఆర్ ఫ్యూ డిజైన్స్ దట్ ఐఎమ్ జస్ట్ మేము ఇద్దరం డిస్కస్ చేస్తున్నాం. వీఆర్ జస్ట్ డిస్కసింగ్ అండ్ లైక్ ఫైనలైజ్ చేయడానికి. వావ్ మ్యాన్, దిస్ ఇస్ గార్జియస్. కాంబాట్ క్రేజీ యార్. I think this will fit more good on black because we have little bit of space in the cuts, right? అందరికీ నమస్తే, హాయ్ హలో నమస్తే ఆదాబ్. దిస్ ఇస్ విజయ్. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ రైడ్ విత్ విజయ్. అందరు మంచిగా ఉన్నారని చెప్పి అనుకుంటున్నాను. సో మొన్న నేను హైదరాబాద్ నుంచి బయలుదేరిన బెంగళూరుకి ఒక పెద్ద పని మీద వచ్చినాం. మన బండిది రూపురేఖలు మొత్తం మారిపోబోతున్నాయి. అండ్ ఇది నాకు చాలా పెద్ద రోజు, చాలా ప్రీషియస్ మూమెంట్ మన సబ్స్క్రైబర్స్ అందరికీ. అండ్ రాయల్ ఎన్ఫీల్డ్ హిమాలయన్ 450 మొత్తం ప్రపంచంలోనే ది ఫస్ట్ హిమాలయన్ ఈ కలర్లో మాడిఫై కాబోతున్నది. ఈ కలర్లో డిజైన్ చేసింది. పర్టికులర్గా నా టేస్ట్కి తగ్గట్టు, మన టేస్ట్కి తగ్గట్టు మన సిగ్నేచర్ స్టైల్లో దాన్ని ర్యాప్ చేపిపోతున్నా. ర్యాప్ కంటే ముందు నేను హైదరాబాద్ నుంచి వచ్చినప్పుడు మన బండి సర్వీస్ డ్యూ ఉండే. సో ఇక్కడ రాయల్ ఎన్ఫీల్డ్ సర్వీస్ సెంటర్ దగ్గరలో దేవలాడి సర్వీస్ సెంటర్లో ఇచ్చిన. బండి అయిపోయిందని నిన్న ఇచ్చిన నేను. బండి ఇప్పుడు అయిపోయిందంట. వెళ్ళి బండి తీసుకుందాం, చూద్దాం ఏమేమి చేసిర్రో. హైదరాబాద్ కంటే అయితే ఇక్కడ బెంగళూరులో సర్వీస్ సెంటర్ నాకు బాగా అనిపించింది. కొంచెం బెటర్గా రెస్పాండ్ అయ్యారు. సో మన బైక్ హైదరాబాద్ నుంచి బెంగళూరు వచ్చింది సర్వీస్ కోసం. అండ్ ఈరోజు అయితే బ్లాక్ కలర్ లాగా అనిపిస్తుంది, కానీ వెరీ సూన్ ఈ కలర్ మొత్తం అంతా చేంజ్ కాబోతుంది. అండ్ ఇండియా కాదు, మొత్తం ప్రపంచంలోనే దిస్ విల్ బి ద ఫస్ట్ బైక్. అసలు రాయల్ ఎన్ఫీల్డ్ బైక్స్ చూడండి ఎంత క్రౌడెడ్ అయిపోయినాయి. రాయల్ ఎన్ఫీల్డ్ సర్వీస్ సెంటర్ పోతే ఒక్క బండి కనిపించేది కాదు. ఇక్కడ చూడండి ఇవన్నీ సర్వీస్ అయిపోయినాయి. సర్వీస్ తర్వాత తీసుకెళ్ళడానికి రెడీగా ఉన్న బండ్లన్నీ. అండ్ ఇక్కడ మనకి ఇంకా ట్యూబ్లెస్ రిమ్స్ రాలేవు. ఇక్కడ చాలా బండ్లకి ట్యూబ్లెస్ రిమ్స్ ఉన్నాయి. ఇది ట్యూబ్లెస్ రిమ్స్ మనం కూడా ఆర్డర్ చేసి 1 month అయిపోయింది. మనం ఎప్పుడు వస్తాయో వెయిట్ చేసినా నేను లిటరల్లీ ట్యూబ్లెస్ రిమ్స్ కోసం. అండ్ నిన్ననే నేను ఎప్పుడైతే ఇక్కడ బండి సర్వీస్ సెంటర్లో ఇచ్చినో ఆ టైంలో ఇక్కడ ఒక బండి పైన ట్యూబ్లెస్ రిమ్స్ కూడా ఇన్స్టాల్ చేస్తున్నారు. అండ్ ఇక్కడ కొత్త కలర్స్ కూడా లాంచ్ అయిపోయినాయి. క్లాసిక్ 350 రీబాన్లో లుక్ ఎట్ దిస్. ఇవి కొత్త కలర్స్. నేను ఇది చూడంగానే సడన్గా ఏమనుకున్నాను సార్, క్లాసిక్ 350 క్లాసిక్ 650 వచ్చింది కదా, 650 ఏమో అనుకున్నా, కానీ ఇది 350. కలర్స్ అయితే మస్తు ఉంది కాంబినేషన్. మీరేమనుకుంటున్నారు కలర్ గురించి నాకు కింద కామెంట్స్ చెప్పండి. ఇంకో కలర్ కూడా చూసినా నేను మన బోయిన్పల్లిలో. సో క్లాసిక్ 350 రీబాన్ కొనేటోళ్ళకి మాత్రం కలర్ ఆప్షన్స్ ఖతర్నాక్ ఉన్నాయి. మళ్ళీ మోడిఫికేషన్ ర్యాపింగ్ చేయాల్సిన అవసరం లేదు. మన బైక్ సర్వీస్ అయిపోయింది. బైక్ వెనకాల క్లీనింగ్ అవుతుంది. సో వీళ్ళైతే మంచిగా చేసిర్రు. చూడండి చైన్ ఎంత బాగా క్లీన్ చేసిర్రు. చైన్ అంతా రస్టెడ్ ఇంకా మడ్డీ ఉండే. చైన్ ఎంత క్లీన్ అని చూడండి. నాకైతే కొంచెం ఇంప్రెస్ అయినా. కానీ ఇంజన్ది హెడ్ ఇష్యూ అవుతుందో అది ఇంకా ఫిక్స్ కాలేదు భయ్యా. సో ఇంజన్ హెడ్ ఇంకా ఫిక్స్ కాలేదు. ఇంజన్ హెడ్ రిప్లేస్ చేయాలని చెప్పి అంటున్నారు. అది నెక్స్ట్ సర్వీస్లో మీరు వారంటీలో క్లెయిమ్ చేసుకోండి. ఒక 1 month టైం పడుతుంది. ఆల్రెడీ 2 months సర్వీస్ సెంటర్లో ఉంటే ఇంకో 1 month ఉంటే ఇది సెట్ అవుతుంది. ఆలోపు ఇంకో ప్రాబ్లం వస్తుంది. ఇంకో 2 months సర్వీస్ సెంటర్లో పెట్టాలన్నమాట. సో ఈరోజు బిల్లు మనకి 887 రూపీస్ అయింది. ఆల్రైట్, వెల్కమ్ బ్యాక్ టు ద మోటో జాకీ షో. నేను మీ విజయ్. వీడు చాలా కూల్ గురు. ఈరోజు మనం బెంగళూరు రోడ్స్, వీఆర్ గోయింగ్ టు రాక్ ద బెంగళూరు రోడ్స్. ఈరోజు ట్రాఫిక్లో ఇరకకుండా ధనాధన్ మనం రీచ్ కావాలి. మనం ఏడికి పోతున్నాం ఆడికి. అండ్ మనం పోవాల్సిన ప్లేస్ ఏంది 14 kilometers. దాని 14 kilometersకి 45 minutes టైం పడుతుంది అంట. లెట్స్ ఎంత తొందరగా పోతాము. నా కోసం వెయిట్ చేస్తుంది, మన సావిత్రి కోసం వెయిట్ చేస్తుంది. కొత్త వస్త్రాలు 12 seconds, 13 seconds, 14 seconds ఇంకా మైకి రాలేదు. ఆల్రైట్, సక్సెస్ఫుల్లీ ట్రాఫిక్లో ముంగట కింద వెనకాల పడి స్టిక్కర్ షాప్ అని చెప్పి ఉంది. ఇది జయనగర్లో. ఇక్కడికి వచ్చినాం. ఇక్కడ మన బైక్ది ఒక ప్రీ డిజైన్ ర్యాప్ మన కోసం వెయిట్ చేస్తుంది. ఫస్ట్ అయితే తీసుకొని మన బైక్ లోపల పెడదాం. లెట్స్ గో ఇన్సైడ్. ఈజ్ ఫైనలీ ఓవర్. హైదరాబాద్ నుంచి మనం ఏదైతే పని మీద బెంగళూరు వచ్చినామో ఫస్ట్ పని ఆ పని జరుగుతుంది ఇది. సో ఫస్ట్ వర్క్ ఏంటంటే మన బైక్కి ర్యాప్ చేపిపోతున్నా.
ఒక డిఫరెంట్ డిజైన్, ఒక డిఫరెంట్ లుక్, మొత్తం అంతా మన స్టైల్లో. అండ్ ఈ ర్యాప్ని నేను ఇంకా తప్పన్ అంటే బీజీఎక్స్ డిజైన్ వాళ్ళు. సో అయినా నేను దగ్గర ఒక 15 days వర్క్ చేసి ఈ డిజైన్ని డెవలప్ చేసినాం స్పెషల్లీ మన సావిత్రి కోసం. అండ్ బీజీఎక్స్ డిజైన్ ఎవరైతే ఉన్నారో హిమాలయన్ 450 కోసం ప్రీ కట్ ర్యాప్స్ వాళ్ళ దగ్గర ఆల్రెడీ రెడీ ఉన్నాయి. అండ్ ఇగో ఇక్కడ మన ర్యాప్ ఉంది చూడండి, ఇక్కడ కనిపిస్తుంది కదా ప్రీ కట్ ర్యాప్ అంతా దీనిపైన ఉంది. దీనిపైనకి తీసి దీనిపైన ఇన్స్టాల్ చేయాలి. సో బ్రో మీ పేరు? సతీష్ తెలుగు స్వల్ప. సో ఈడ మనకి ఇంకొక ఛాలెంజ్ ఉంది. ఇప్పుడు మనం బైక్ పైన పీపీఎఫ్ అంతా చేయించినాం కదా. సో పీపీఎఫ్ ఇప్పుడు తీస్తున్నాము. పీపీఎఫ్ తీసే ప్రాసెస్లో దీనిపైన ఏదైతే ఉంటుంది కదా పీపీఎఫ్ అతికింది ఉంటుంది కదా, మొత్తం అంతా గమ్లా ఫామ్ అయిందనమాట. సో ఈ గమ్మును తీసిన తర్వాతనే మనం దీనిపైన ర్యాప్ చేయగలుగుతాము. సో ఆ గమ్ము తీయడానికి దాన్ని ఏమంటారు, దాన్ని బఫింగ్ చేయాలంట. దానికి మళ్ళీ ఇంకొక 1 day టైం పడుతుందేమో. ఓకే పర్లేదు, మనకి వర్క్ అనేది ప్రొఫెషనల్గా ఫినిషింగ్ అనేది కావాలి. సో కొంచెం టైం పడ్డా ప్రాబ్లం లేదు. పీపీఎఫ్ వేసేటప్పుడు ఎంతైతే కష్టపడ్డామో తీసేటప్పుడు కూడా అంతే కష్టం పడాల్సి వస్తుంది. నిన్న మన సావిత్రిని ర్యాప్ కోసం ఇక్కడ వదిలేసి వెళ్ళిన. అండ్ ఐ గెస్ ఆ ర్యాప్ అంతా కూడా అయిపోయింది. మీకు సినిమాటిక్లో ఆ ర్యాప్ని ఇప్పుడే చూపెట్టా, ఎందుకంటే ఆల్రెడీ నేను వచ్చేసిన స్టిక్కర్ షాప్ దగ్గరికి. అండ్ దీని లోపలనే మన బైక్ ఉంది, మొత్తం ర్యాప్ చేసింది. అసలు నేనే బిలీవ్ చేయలేకపోతున్నా బైక్ని చూడంగానే. బ్రో నేను అనుకున్నా నేను వచ్చిన తర్వాత చేస్తావు అని చెప్పి అనుకున్నా, కానీ నేను రాకముందే మొత్తం అంతా రెడీ చేసి పెట్టేసిన. క్రేజీ వచ్చింది యాక్చువల్గా అయితే. దగ్గర ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ చేసి 15 days అవుతుంది. 15 days తర్వాత ఈ ప్రాజెక్ట్ ఆల్రెడీ లైవ్ అయిపోయింది, మన బైక్ పైన స్టిక్ అయిపోయింది. సో బైక్ ఎలా కనిపిస్తుంది ఏం సంగతి అన్నది మీరు సినిమాటిక్ షాట్స్లో చూడండి. సో కరెంట్లీ ర్యాప్ చేయించుకున్న తర్వాత ఆర్ట్ ఆఫ్ మోటార్ సైకిల్స్ దగ్గరికి వచ్చినా నేను. ఇక్కడ జోయబ్ది బైక్ ఇది. సో జోయబ్ బైక్ హ్యాండిల్ బార్ ఉంది కదా, ఇది ఆర్ట్ ఆఫ్ మోటార్ సైకిల్ వల్ల హ్యాండిల్ బార్. సో దీన్ని ఒకసారి టెస్ట్ చేయమని చెప్పి అన్నాడు, నీకు నచ్చితే సేమ్ హ్యాండిల్ బార్ అక్కడ వేసుకోమని చెప్పి అన్నాడు. సో ర్యాప్ అంతా అయిపోయింది, ఒకసారి జోయబ్ బండి నడిపిస్తాం. ఈ బండిలో ఆఫ్టర్ మార్కెట్ ఎగ్జాస్ట్ కూడా ఉంది, క్రేజీ సౌండ్ వస్తుంది. దీనిలో అన్ని మోడ్స్ ఉన్నాయి. ఇది స్టాక్ హ్యాండిల్ బార్. ఈ హ్యాండిల్ బార్ జుడ్డానికి ఇంత గట్టిగా ఉంది, ఎవరైనా కొడితే వాటి నెత్తి పగులుతో వాళ్ళకి తెలియదు, కానీ ఈ హ్యాండిల్ బార్ మాత్రం కంపల్సరీ బెండ్ అవుతుంది. సో ఆర్ట్ ఆఫ్ మోటార్ సైక్లింగ్ వాళ్ళు ఒక డిఫరెంట్ హ్యాండిల్ బార్ని డెవలప్ చేశారు, స్పెషల్ హిమాలయన్ 450 కోసము. సో ఆ హ్యాండిల్ బార్ వేసుకుంటే మనకి హైవే ఇంకా సిటీకి ఇంకా కంఫర్టబుల్ ఉంటుంది మోటార్ సైకిల్. బేసిక్ ఎప్పుడైతే సాడ్లింగ్ చేస్తామో లేకుంటే లాంగ్ టూరింగ్ చేస్తామో, ఈ హ్యాండిల్ బార్కి నా హైట్కి దీనికి మళ్ళీ హ్యాండిల్ బార్ రేజర్ వేసుకోవాలి. హ్యాండిల్ బార్ రేజర్ వేసుకుంటే కొంచెం ఇట్లా ముంగటికి కొంచెం ఇట్లా పైకి అవుతుంది. సో ఇది ఒకసారి బండి కూడా డ్రాప్ అయింది. ఒకసారి డ్రాప్ అయినందుకు హ్యాండిల్ బార్ ఏదైతే ఉంటుందో ఇది కొంచెం స్లైట్గా బెండ్ అయింది. సో దీన్ని కొత్తది వేయడం కంటే డైరెక్ట్గా ఆర్ట్ ఆఫ్ మోటార్ సైకిల్ ఏదైతే హ్యాండిల్ బార్ ఉందో అది వేపిద్దామని చెప్పి ఇక్కడికి వచ్చిన. ర్యాప్ అయిపోయింది అండ్ నెక్స్ట్ పని హ్యాండిల్ బార్, ఈ రెండు వేయించుకుందాం. ఆర్ట్ ఆఫ్ మోటార్ సైకిల్ గురించి ఎవరికైతే తెలుసు వాళ్ళు కింద కమెంట్స్ చెప్పండి. తెలియని వాళ్ళ కోసం ఒక చిన్న బ్రీఫ్ వీడియో ఒకసారి సినిమాటిక్లో చూసేసాను.
ఆల్రైట్, సో మన ఆర్ట్ ఆఫ్ మోటార్ సైకిల్ది హ్యాండిల్ బార్ బైక్ పైన ఇన్స్టాల్ అయిపోయింది. సో కరెంట్లీ మనం జస్ట్ పొజిషన్ చెక్ చేసుకోవాలి. ఐ గెస్ దిస్ పొజిషన్ ఈస్ గుడ్. రైట్, సో అదనమాట ఈ హోల్ వ్లాగ్. బెంగళూరుకి రావడానికి మెయిన్ రీజన్ బైక్ ర్యాప్, హ్యాండిల్ బార్, ఇంకా కొన్ని పనులు ఉన్నాయి. అవి రేపటి వ్లాగ్లో చూడండి ఇంకా ఏమేమి ఏం సంగతి అన్నది. అండ్ ఇక్కడ నుంచి మనం ఒక షార్ట్ రైడ్కి కూడా వెళ్దాం. ఇంకా ఎక్కడికి ఏందన్నా డిసైడ్ కాలే, బట్ డిసైడ్ చేద్దాం. సో ఇక్కడ దాకా మీకు బ్లాగ్ నచ్చితే ఏందో తెలుసు కదా, తప్పకుండా లైక్ చేయండి, కమెంట్ చేయండి. అండ్ మీ బైక్కి కూడా హిమాలయన్ 450 కానీ వేరే ఏ బైక్ అయినా సరే మీరు ర్యాప్ చేయాలనుకుంటే DGX డిజైన్ని కాంటాక్ట్ చేయొచ్చు. వాళ్ళ ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ కింద ఇస్తా. అండ్ హ్యాండిల్ బార్ కోసం ఆర్ట్ ఆఫ్ మోటార్ సైకిల్స్, సో వాళ్ళది కూడా లింక్ కింద ఇస్తా. మీరు అక్కడ నుంచి కాంటాక్ట్ చేయొచ్చు. అండ్ ఈ వీడియో అంతా నచ్చితే ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే ఏం చేయాలి తెలుసు కదా, లైక్ చేయండి, కమెంట్ చేయండి. ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయకపోతే రైడ్ విత్ విజయ్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో వీడియోలో కలుసుకుందాం. అంతవరకు టేక్ కేర్, టాటా బాబాయ్, జై హింద్.